ఈరోజు మనం కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని మల్లేశ్వరపురం గ్రామంలో నివాసం ఉంటున్న పాత్రికేయుడు వికలాంగుడు మల్లేశ్వరయ్యను కలవడం జరిగింది. ఆయన సొంత ఊరు పెళ్లిమరి మండలం ఎల్లటూరు గ్రామం. ఆయన గత 6 సంవత్సరాలుగా సిద్ధవటం మండలంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా పనిచేశారని తెలిపారు. గత 2 సంవత్సరాల క్రితం షుగర్ వ్యాధితో ఎడమకాలు వైద్యులు తొలగించారు. అప్పటి నుంచి ఆయన జీవనం సాగించడం కష్టంగా మారింది. కొత్త మాధవరం సమీపంలోని మల్లేశ్వరపురంలో చిన్న ఇల్లు బాడుక్కు తీసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇంటి ముందు భాగమంతా పరదా పట్టలు కట్టుకొని చిన్న ఇంటిలో జీవిస్తున్నాడు. ఎలాంటి ఆదాయం లేకపోవడంతో రోజుకు 3 పూటల కడుపు నింపుకోవడం కష్టతరంగా మారింది. ఇల్లు మొత్తం కూడా వీడియోలో మీకు చూపించడం జరిగింది. భార్య, బిడ్డలు, కుటుంబ సభ్యులు వదిలేశారని మల్లేశ్వరయ్య తెలిపారు. తన అవిటితనాన్ని గుర్తించి దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. షుగర్ వ్యాధి ఉన్నందున నెల మందులు కొనడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒక పాత్రికేయుడిగా సమాజానికి తన వంతు కృషి చేసిన మల్లేశ్వరయ్యకు వికలాంగుడై పరదాల మాటున జీవించాల్సిన దయనీయ పరిస్థితి రావడం చాలా బాధాకరం. దాతలు సహకరిస్తారనే ఆశాభావంతో మల్లేశ్వరయ్య వేడుకుంటున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో మల్లేశ్వరయ్యకు సాయం చేస్తారని ఉద్దేశంతో వీడియో కూడా చేయడం జరిగింది. ఆయనకు సంబంధించిన ఫోన్పే నెంబర్ కూడా వీడియో పైన పెట్టడం జరుగుతుంది. ఎవరైనా మానవత్వంతో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనము కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామ సమీపంలోని మల్లేశ్వరపురం దగ్గర ఉన్నాం. ఈరోజు మనము ఒక పాత్రికేయుడిగా పనిచేసిన మల్లేశ్వరయ్యను పలకరించడానికి వచ్చినాము. ఆయన చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. షుగర్ వల్ల ఒక కాలు కూడా తీసేయడం జరిగింది. జీవనాధారం కోల్పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం, ఆయన కష్టాలు బాధలు తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు మల్లేశ్వరపురం రావడం జరిగింది. ఆయన కొత్త మాధవరం సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన పుట్ట దగ్గర మల్లేశ్వరపురం దగ్గర జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఇల్లు కూడా మీకు చూపించడం జరిగింది. వారి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడున్నారు, మీ సొంత గ్రామము, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఇలా అనారోగ్య పరిస్థితుల్లో ఇంత జీవితం అంటే చాలా కష్టంగా జీవితం కొనసాగిస్తున్నారు, ఎందుకు జీవితం ఇలా అయింది? నా పేరు పెళ్లిమరి మల్లేశ్వరరావు. మా సొంత ఊరు వచ్చేసి పెళ్లిమరి మండలం ఎల్లటూరు గ్రామం. నేను గత 6 సంవత్సరాలుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి విలేకరిగా సిద్ధవటం ఆంధ్రజ్యోతి విలేకరిగా జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ గత 2 సంవత్సరాల క్రితం నాకు అనారోగ్యం కారణంగా షుగర్ ఎక్కువ కావడం వలన కాళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి ఒక కాలు ఎడమ కాలు తీసివేయడం జరిగింది. దీంతో పూర్తిగా నేను ఇబ్బందులు పడ్డాను. తిండికి లేక చాలా కష్టాలు పడ్డాను. ఎవరు ఎలాంటి సహాయం చేయలేదు. నాకు భార్య, పిల్లలు ఉన్నారు, కానీ 2 పిల్లలు మగ పిల్లలు కోయిట్లో ఉన్నారు. డబ్బుకు సహాయం అడిగితే మేము ఎలాంటి సహాయం అందించలేము, మాకు మీరు అవసరం లేదు, మీకు మేము ఖర్చు పెట్టడం లేదు, పెట్టము, మాకు అంత డబ్బులు లేవు అని చెప్పడం జరిగింది. మా స్నేహితులు అడగా కనీసం సంతకాలన్నా చేయండి, అతనికి ఆపరేషన్ చేయిస్తాము, మీకు ఏదైనా మీకు కాపాడుకుంటామని చెప్తే సంతకాలు చేయము, ఎలాంటిది లేదు, చస్తే అక్కడే పోయండి, బతికితే మీరే తీసుకోండి, మాకు అవసరం లేదని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మా బంధువులు అందరినీ ఆర్జించాను, కానీ ఎవరు నాకు సహాయం అందించలేదు, ఎవరు చేయలేదు. స్నేహితులు కొంత అమౌంట్ తీసుకొని విమల హాస్పిటల్లో నాకు ఆపరేషన్ చేయించి నాకు బాగు చేయడం జరిగింది. ఆ తర్వాత నేను టక్కోలి గ్రామంలో మా బంధువులు పాక ఉన్నది, పాతది ఎప్పుడు పూర్వకాలం పడిపోయింది,
అది వాటిలోనే జీవనం సాగిస్తాం. కొన్నాళ్ళ వరకు జీవనం సాగించాము. తిండికి లేక పక్కింటి వాళ్ళు ఇచ్చి పెడితే వాళ్ళు పెట్టింది తిని, మందులు లేక దాతలు ఇచ్చిన సాయంతో మన ఊరి కోసం స్వచ్ఛంద సంస్థ అవ్వారు రవిశంకర్ గారు కొంత ఇచ్చేసినారు, సాయం చేసినారు. రేషను అవి సరుకులు అందుకు ఇప్పించడం జరిగింది. దాని ద్వారా కొన్నాళ్ళు నేను జీవించాను. ఆ తర్వాత నేను తిరిగేదానికి ఎలాంటి బండి లేదు. దాతల ద్వారా కొంతమందిని అడుక్కొని అప్పు చేసుకొని 50,000 రూపాయలు అప్పులు తీసుకున్నాను. ఆ బైక్ తీసుకున్నా. ఆ బైక్ కూడా అడపా ఇబ్బంది పెడుతుంది. ఆ ఫైనాన్స్ ఇప్పుడు కట్టుకోలేకున్నాను. ఎందుకంటే దానికి తెచ్చుకునే స్తోమత లేదు. ఆంధ్రజ్యోతి వాళ్ళు పత్రికల్లో పనిచేస్తున్నాను. ఆంధ్రజ్యోతి వారు కూడా మీరు వికలాంగురు, మీకు మేము తీసుకోలేము, దయచేసి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే నాకు ఎలాంటి ఆదరణ లేదు, ఎలాంటి నాకు సహకారం ఎవరు అందించలేదు. నాకు ఎవరు తల్లిదండ్రులు కూడా లేరు, చనిపోయినారు. వాళ్ళు ఉండింటి నాకు ఇంతవరకు మేలు జరిగేది. కానీ ఎవరు లేరు. బంధువులు మా చెల్లెల దగ్గరికి నన్ను ఏదైనా చూసుకోమని చెప్తే మా చెల్లెలు ఏముంటుంది, నువ్వు మా దగ్గర వద్దు, నీకు ఆరోగ్యం బాగలేదు, మాకే కష్టం కాదు, మా భర్త మమ్మల్ని వస్తాడు, నువ్వు మా దగ్గర వద్దు, వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు పాత్రికేయులుగా దాదాపు ఆంధ్రజ్యోతిలో 6 సంవత్సరాలుగా పనిచేసినామంటున్నారు. అవును, 6 సంవత్సరాలుగా పనిచేసినారు. 6 సంవత్సరాలలో అంటే మీరు ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేస్తున్నప్పుడే మీకు ఈ కాలు కూడా తీసేయడం జరిగింది షుగర్ వల్ల. పత్రికల్లో పనిచేసి ఆంధ్రజ్యోతి పత్రికల్లో క్రితం జరిగింది. పనిచేసేటప్పుడే ఇది జరిగింది. కానీ మీకు సంస్థ తరఫున ఏదన్నా సహాయ సహకారాలు అందించినారా? సంస్థ ఏమన్నా మీకు సహాయం అందించిందా లేదా? ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేసేటప్పుడు 2 సంవత్సరాల క్రితం నాకు కాలు పోయింది. అప్పటి నుంచి నేను జీవనానికి ఇబ్బంది పడుతున్నాను. ఆంధ్రజ్యోతి వాళ్ళు సహాయం చేయకుండా పోగా నన్ను విధుల నుంచి తొలగించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దాతల ద్వారా ఏదో సాయం అందించుకుంటూ పూట గడుపుకుంటున్నాను. ప్రతిరోజు 1 కేజీ బియ్యం తీసుకొని ఇంట్లో సంసారం చేసుకుంటూ ఏదో ఒక పూట తిని ఒక పూట తినక నేను ఇలా జీవనం సాగిస్తున్నాను. భార్య బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళంటే పూర్తిగా దూరం పెట్టేశారా? ఎందుకు దూరం పెట్టవలసి వచ్చింది మిమ్మల్ని? మీరు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండలేకపోయినారు? మీరంటే అక్కడ మీ సొంత ఊరు వదిలి ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది? గత 10 సంవత్సరాల క్రితం నేను ఇంటి నుంచి బయటికి రావడం జరిగింది. నేను నా కాళ్ళు బాగున్నప్పుడు తిరుగుతూ ఉన్నాను. నన్ను వద్దనుకున్నారు వాళ్ళు, ఈ ప్రవర్తన బాగలేదు, మాకు అవసరం లేదు, నువ్వు తిరుగుతున్నావు, మా దగ్గరికి వద్దని చెప్పి అప్పుడే వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయినారు. నేను నా సొంతంగా నేను తిరుగుతూ ఇలాగే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ మధ్యకాలం 2 సంవత్సరాల క్రితం ఈ విధంగా నా కాలు పోవడం, నేను అనాథన కావడం జరిగింది. ఒక సంస్థ అంటే ఆంధ్రజ్యోతి విలేకరుగా మీరు పనిచేశారంటే, అంటే విలేకరుగా ఒక సమాజానికి సేవ చేయాలనే భావంతో ఒక విలేకరుగా పనిచేసినారు. ఒక విలేకరుగా మీరు 10 మందికి ఏదో ఒక ఉపయోగకరంగా పత్రికల ద్వారా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో పనిచేసినారు. పత్రికపై మక్కువతో పనిచేసినారు. కానీ అన్ని సంవత్సరాలు పనిచేసి కూడా యాజమాన్యం కావచ్చు, మన కడప జిల్లాకు సంబంధించిన సంస్థ కావచ్చు, వాళ్ళు మీకు ఎలాంటి సహాయం చేయలేకపోయారు కదా, దీనిపై మీరు ఏం చెప్తారు? ఆంధ్రజ్యోతిలో సహాయం చేయకపోవడం చాలా బాధాకరం. నేను ఇన్నాళ్ళు వాళ్ళ సంస్థలో పనిచేసినాను. కనీసం ఇదో మీ మందుల ఖర్చుల కన్నా తీసుకోండి అని చెప్పి ఎవరు అడిగిన వాళ్ళు కాదు. నేను దయచేసి రిక్వెస్ట్ చేసుకున్నాను, ఇది మాకు సాధ్యం కాదు, ఎక్కడి నుంచో అక్కడ సిటీ హైదరాబాద్ నుంచి ఎండి వారి దృష్టికి పోవాలా, ఆ తర్వాత రావాలా, మాకు సాధ్యం కాదని చెప్పి చెప్పడం జరిగింది. బ్యూరో సార్ గారు, టీసీ ఇన్ఛార్జ్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు జీవనాధారం చాలా కష్టంగా మారింది. ఇప్పుడు మీరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవాలనుకుంటున్నారు. కానీ దాతల నుంచి మీరేం ఆశిస్తున్నారు? దాతలు ఎవరన్నా సహాయం చేయాలని ఏం సహాయం చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? దాతలు ఆర్థిక సహాయం అందిస్తే ఏదైనా వ్యాపార పరంగా పెట్టుకొని కొంత ముందుకు పోవాలని, అలాగే నాకు ఒక ద్విచక్ర వాహనం పాడైపోయింది, పాత వాహనం కూడా ఇచ్చే నేను నా సొంతంగా బతికేందుకు వీలుంటుందని చెప్పి నేను వాళ్ళను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. అదే డిప్యూటీ సీఎం దృష్టికి పోవాలన్నది, కానీ ఆయన మమ్మల్ని అక్కడికి రాణిస్తారో లేదో, మేము కలుస్తామా లేదా అనేది ఒక ఉంది. అయినా మేము పట్టుదలతో పోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఖచ్చితంగా పోగలుగుతాను. ఆ తర్వాత దైవ నిర్ణయం. జిల్లా తరఫున కావచ్చు, మన అన్నమయ్య జిల్లా ఉండాది, కడప జిల్లా ఉండాది,
ఇక్కడ మండలాలు ఉన్నాయి, మండలాలలో ప్రజాప్రతినిధులు ఉన్నారు, రాజకీయ నాయకులు, వివిధ పదవులు అనుభవించే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఈ స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళ తరఫున మీరు ఏదన్నా ఆశిస్తున్నారా? ఏదన్నా వారికై వారు సహాయం చేస్తే, ఈ సహాయం చేస్తే నాకు బాగుంటుంది అని మీరేమైనా ఆశిస్తున్నారా? దాతలు రాజకీయ నాయకులు ఇవ్వాలని కోరుకుంటున్నాము, కానీ ఎవరు ముందుకు రావడం లేదు. వాళ్ళు కలిసేదానికి కూడా మాకు అవకాశం కల్పించలేదు. ఎన్నోసార్లు వెళ్ళాము, చూసాము. కానీ చెమ్మూర్తి జగన్ మహారాజు ఒకసారి మాత్రం మాకు సహకరించారు. కానీ ఇప్పుడు ఫోన్ చేసి ఆయన కూడా బిజీలో ఉన్నారు. ఆయన అడగాలని అనుకుంటున్నాము. ఆయన మనం జిల్లా అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మిగతా పార్టీ నాయకులను అడుగుదాం అనుకుంటున్నాం. కానీ ఎవరు మాకు వెళ్ళేందుకు సహకరించలేదు. మేము వెళ్ళలేకపోతున్నాము. ఈ బండి ఎక్కితే దిగలేను, దిగితే ఎక్కలేను. అక్కడ ఉంటే అక్కడే కూర్చుంటాను. రెండో కాలు కూడా ప్రాబ్లం వచ్చింది. అందువల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నడవలేను పూర్తిగా. నేను బాత్రూంలోకి వెళ్ళాలన్నా కూడా బైక్ దగ్గరకు తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. 2-3 అడుగులు తప్ప ఎక్కువగా నేను నడచలేను. నా పరిస్థితి ఇది. నన్ను ఆదుకొని దయవంచి నాకు సహాయం అందించారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మల్లేశ్వరయ్య చెప్పిందని ప్రతి ఒక్కరూ ఈ వీడియో ద్వారా వింటున్నారు. ఆయన ఆంధ్రజ్యోతిలో 6 సంవత్సరాలు పత్రికా విలేకరుగా పనిచేసినాడు. ఏదో ఆయన పరిస్థితులు బాగలేక అనారోగ్యంతో, షుగర్తో కాలు తీసేయడం జరిగింది. ఒక వికలాంగుడిగా ఆయన్ని గుర్తించి దాతలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సహాయం చేసి ఆయన్ను ఆదుకుంటే వారి కుటుంబానికి ఎప్పుడు ఆ దేవుని ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఇలాంటి వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము కూడా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలిపేది ఏంటంటే, ఇలాంటి వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను. అందరికీ తెలియజేయడం ఏమంటే, మీ వంతు సాయం ఏదైనా కానీ మీకు ఎంత బుద్ధిపుట్టి ఆయన నెంబర్ కూడా, ఆయన ఫోన్పే నెంబర్ కూడా ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మీరందరూ మీ వంతు సహాయం తోసిన కాడికి ఎంతైనా కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, 400 కావచ్చు, 500 కావచ్చు, మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాము. నా వంతు సహాయంగా కూడా నేను ఇప్పుడు ఆయనకు నా ఫోన్పే ద్వారా నా వంతు సహాయం కూడా ఇప్పుడు నేను చేస్తున్నాను. మల్లేశ్వరయ్యకు నా వంతు సహాయంగా నేను కూడా చేయడం జరిగింది. మీరు కూడా ప్రతి ఒక్కరూ స్పందించి ఆయనకు మీకు తోసిన కాడికి సహాయం చేస్తారని ఆ దేవుణ్ణి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మీకు తోసిన కాడికి సహాయం అందించి ఆదుకుంటారని ఆశిస్తున్నాను.